వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? సో ఈరోజు అయితే మనం ఆకలి వేసింది, సో అందుకనే నేను పిజ్జా షాప్కి అయితే వచ్చాను అనమాట. సో ఓకే, సో కొద్దిగా మొత్తం నా కళ్ళు బాగాలేదు, సో అందుకని నాకు ఇలా అనిపిస్తుంది అనమాట. సో నాకు అయితే ఫుల్ ఆకలి వేసింది, మిడ్ నైట్ అయింది, ఇంకా ఏం తిందామా అని చెప్పి వచ్చాను ఇక్కడికి. సో ఫస్ట్ మనం మెన్యూ చూద్దాం. జస్ట్ 59 అంట, ఎన్ని పిజ్జాలైనా జస్ట్ 59కి అన్లిమిటెడ్ పిజ్జాలంట. సో తిందాం. పిజ్జా మెన్యూ వచ్చేసి పెప్పరోనీ $5, మెహంజీనా $3, పైనాపిల్ $4. వెజిటేరియన్, నేను వెజిటేరియన్ అయితే కాదు, నాన్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ $3. హ్యూమన్సా? అదేంటి గైస్, ఇక్కడ హ్యూమన్స్ అని రాశారు, అదేంటి? ఏమైంది అసలు? ఎవరు లేరు గైస్, చాలా హాంటెడ్లో ఉంది, నాకు భయం వేస్తుంది. ఒకసారి మనం బయటకు వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ అయిపోయింది గైస్, వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు ఎలా? ఓకే మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఎవరైనా ఉంటే అడుగుదాం. ఓ మై గాడ్, ఒక హ్యూమన్స్ కల్ గైస్, ఒక హ్యూమన్స్ కల్ ఇక్కడ ఎలా ఉంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే మనం తెలుసుకుందాం. ఓకే, టర్న్ బ్యాక్ నవా. అసలు నేను ఉన్నాను రా, అసలు ఆ ఓనర్ రెడీ, ఆ ఓనర్ని పిల్లిలా నలిపేస్తా. సో చూద్దాం, ఇక్కడ మనకి ఎగ్జిట్ ఉంది. ఓకే, ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళాం. అదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు? సరే చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఎలివేటర్ ఉందా? ఓకే బటన్ ప్రెస్ చేయాలా? ఓకే మనం బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే పైకి వెళ్తుంది అనుకున్నాం. ఓకే అక్కడ ఏదో హోల్ ఉంది. వెల్కమ్ టు యువర్ డ్యూమ్. ఓఎంజీ, ఓ మై గాడ్, మనుషుల బాడీ పార్ట్లన్నీ. సో నేను పడితే అలానే అయిపోతాను. పంపు తీసి హ్యూమన్స్ని వాళ్ళ పిజ్జాలో ఏం కలపట్లేదు కదా, నాకు భయం వస్తుంది. ఒకవేళ నేను పడ్డానంటే నన్ను కలిపేస్తారేంటి? ఓకే జంప్ ఎస్. ఓకే అసలు పడకూడదు అమ్మా, అసలు పడకూడదు, పడితే ఓకే. ఓకే లాస్ట్ది పడాలి. అంటే అదొక్కటే ఉంది, ఏం లేదు. టర్న్ బ్యాక్ నౌ, హియర్ డూమ్ అహెడ్ అంట. ఓకే వెళ్దాం జాగ్రత్తగా, అసలు టచ్ అవ్వకూడదు. ఓ మై గాడ్. సో సో ఇటు నుంచి వెళ్ళొచ్చా? ఓకే అస్సలు టచ్ అవ్వకూడదు. నో టచింగ్, నో టచింగ్. ఇటు వెళ్దాం, ఆగండి. నో టచింగ్. ఐ డోంట్ లైక్ టచింగ్. నో. ఓ మై గాడ్, ఫైనలీ. ఓకే ఇంకొక్కటే ఉంది. ఓకే అస్సలు ఓకే అంతే అస్సలు టచ్ అవ్వకూడదు, అంతే. అస్సలు టచ్ అయ్యే పరిస్థితే లేదు, ఇంకా అంతే. బాగో అమ్మయ్య, ఐ కెన్ సీ యూ. ఓకే ఓ మై గాడ్, అక్కడ ఏదో ఉంది, అక్కడ పరిగెత్తాలి. కొంపతీసి ఓనర్ గాడు ఏం రాడు కదా? గేస్ చెప్పండి, వస్తే ఇంకా బుక్ అయిపోతాం మనం. నేను వెనక్కి వెళ్ళిపోతా. ఏంటో సౌండ్? ఓకే ఒక అమ్మాయి ఉంది. ఓకే పరిగెద్దాం. పిజ్జాని ఫాలో అవ్వాలి స్ట్రైట్. ఆ పిజ్జా అది గుర్చేసాడు. గైస్ ఓ మై గాడ్, నో జంప్. ఓ మై గాడ్. ఓకే ఎక్కడి నుంచి చూసాం? ఓకే అమ్మాయి వస్తుందా? పాపం లేదు. ఓకే వచ్చేసింది అమ్మాయి. ఓకే కింద పడిపోయింది. అదేంటి ఎలా బతికింది? చచ్చిపోవాలి కదా, ఎలా బతికింది పిల్ల? ఓకే అదేంటి గైస్? ఓకే డ్రైనేజ్ వాటర్ ఏమవ్వదు. ఎక్కువసార్లు చంపుతుంది. అసలు ఏమి మనం రాంగ్ దాటేస్తుందంటే షిట్. అసలు ఇది నాకేం అర్థం కావట్లేదు. మన డూమ్స్డే అన్నారు, మరి ఎలా ఇది? ఓకే స్లో అండ్ స్టడీ, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ మై గాడ్, షెట్. మళ్ళీ ఫస్ట్ నుంచా? ఏమండి మనం లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. ఓ గాడ్. ఓకే జాగ్రత్తగా ఏం లేదు. ఎస్ జాగ్రత్త. జంప్.
జంప్ చేయాలి. ఓ మై గాడ్, అంతే ఫైనలీ వచ్చేసాం. పాయిజనస్ వాటర్ అనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కసారి కింద పడినా అంతే గుంజికి. సో ఓకే, మెల్లంగా జాగ్రత్తగా వెళ్ళాలి. మెల్లంగా స్లో అండ్ స్టడీ, జాగ్రత్త. అసలు ఇన్ని జరుగుతున్నాయని అనుకోలేదు గైస్. నేను ఇంకా లోపలేమో ఇంత పెద్దగా ఉంది, బయటేమో అదేదో చిన్న షాప్లో ఉంది. అసలు ఈ ఓనర్ గాడు ఒకసారి నా దగ్గరికి రావాలి. కత్తుందనుకోండి టప్ అని నరికేస్తా, అంత కోపం వస్తుంది. అసలు నేను లాడర్ ఎక్కలేకపోతున్నాను. ఇంతమంది ఎక్కుతున్నారా? నేను గైస్ లాడర్ ఎక్కలేకపోతున్నాను. సెట్ అంటే మనం మైండ్ క్రాఫ్ట్లో జంప్ చేస్తాం. సో అది అయిపోయింది. డూమ్ ఈజ్ కమింగ్. ఓకే ఆడి పేరు డూమా. ఓ మై గాడ్ గాయస్ ఆడు ఇక్కడే ఉన్నాడు గాయస్. ఎలా చచ్చిపోయాడు గాయస్? ఓఎంజీ, ఓ మై గాడ్ గాయస్, అసలు ఈడిక్కడ ఎలా ఉన్నాడు? కొంప తీసి రాడు కదా? అమ్మాయి కూడా ఒక డోర్ ఓపెన్ ఉంది. కొంప తీసి రాడు కదా?